ఒకసారి అటు బస్సులో ఇద్దరు స్త్రీలు ప్రయాణం చేస్తున్నారు. బస్సు అంతా నిండుగా ఉంది, ఒక సీటు మాత్రమే ఖాళీగా ఉంది. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. ఆ సీట్లో నేను కూర్చుంటానంటే నేను కూర్చుంటానంటే నేనని ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. 10 నిమిషాలు అయింది, పావుగంట అయింది. దే వర్ స్టిల్ ఫైటింగ్ ఫర్ దట్ సింగిల్ సీట్. ఈ డ్రైవర్ చూస్తూ ఉన్నాడు, వీళ్ళు ఎప్పటికైనా సర్దుకుని ఎవరో ఇద్దరిలో ఒకళ్ళు కూర్చుంటారులే అన్నట్టుగా డ్రైవర్ చూస్తూ ఉంటే ఈ గొడవ సర్దుమనగట్లేదు. నేను కూర్చోవాలని. చూడండి, స్త్రీలు కొన్నిసార్లు పట్టుదల పట్టారంటే అది మామూలుగా ఉండదు. ఆ పట్టుదల సాధించేదాకా పట్టుదల చాలా గట్టిగా ఉంటుంది. ఈయన చూసి ఒక ఉపాయాన్ని ఆలోచన చేశాడు. వీళ్ళిద్దరిని కూల్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఆయన ఇలా వెనక్కి తిరిగి, అమ్మా దానికోసం ఎందుకమ్మా ఇంతగా దెబ్బలాడుకుంటారు? మీ ఇద్దరిలో ఎవరు పెద్దోళ్ళో కూర్చోండి అన్నాడు. మీరిద్దరిలో ఎవరు వయసులో పెద్దోళ్ళో వాళ్ళు కూర్చోండి అన్నాడు. ఇంకెద్దరూ కూర్చోట్లేదు. ఎందుకంటే కూర్చుంటే నేను పెద్ద వయసు దాన్ని అనుకుంటారేమోనని ఇద్దరు కూర్చోట్లేదు. ఇప్పుడు డ్రైవర్ గారు, కూర్చోండమ్మా, ఇప్పటిదాకా దెబ్బలాడుకున్నారు కదా, కూర్చోనంటే నేను కూర్చోను, ఎందుకంటే నేను ఆమె కంటే చాలా చిన్నదానని. ఏమంటది, నాకు మొన్నే 30 వచ్చింది, మీకు మొన్న 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు మళ్ళీ దీనికోసం. అంటే నా వయసు తక్కువ అంటే నా వయసు తక్కువ అంటే నా వయసు తక్కువ. గమ్యం చేరిపోయింది కానీ సీటు ఖాళీగానే ఉంది. అక్కడ ఎదురు కూర్చోలేదు. చాలామందికి మేము యవనస్తులం, మేము ఇంకా వృద్ధాప్యంలోకి రాలేదు, లేదా మాకు ఇంకా వయసు పెరగట్లేదు అని అనుకోవడం చాలా ఇష్టం. అది ఎవరి విజ్ఞత వాళ్ళని వదిలిపెట్టేద్దాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, యూ కెన్ ఫీల్ దాట్ ఇన్ యువర్ స్పిరిట్. శరీరాల గురించి నేను మాట్లాడలే. ఒక్కొక్క రోజు గడుస్తూ ఉంటే, ఒక సంవత్సరం గడుస్తూ ఉంటే వయసు పైబడుతూనే ఉంటుంది. కానీ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, మన లోపల ఉన్న ఆంతర్య పురుషుడు అనుదినము ఏం చేయబడాలట? నూతన పరచబడాలి, రిఫ్రెష్ అవ్వాలి, రెన్యూ అవ్వాలి, అనుదినము నూతన పరచబడాలి. అలా నూతన పరచబడాలి అంటే దేవునితో సహవాసం చేయాలి. an intimate relationship with God, an intimacy with the Lord. ఎందుకంటే దేవుడు మన నుండి ఏదైనా కోరుకుంటున్నాడు అంటే, వాస్తవానికి దేవునికి కోరికలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏదైనా కోరుకున్నాడు అంటే నీతో నాతో ఆ ఇంటిమసీనే కోరుకుంటాడు ఆయన. మనం ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో మాట్లాడాలని, ప్రార్థనలో ఆయన దగ్గరికి రావాలని. సో ప్రేయర్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ టు హ్యావ్ అన్ ఇంటిమసీ విత్ అవర్ లార్డ్. దేవునితో సహవాసం చేయడానికి నిర్దేశించబడిన కొన్ని మార్గాల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది అంటూ ఉంటారు, నేను అడిగేవన్నీ దేవునికి తెలుసు కదండి, మరలా ఎందుకు అడగాలి అంటే, అన్నీ ఆయనకి తెలుసు. నువ్వు అడగకపోయినా అన్నీ ఆయనకి తెలుసు. కానీ ప్రార్థన ఎందుకు చేయమన్నారంటే, ఆ సమయంలోనైనా నువ్వు ఆయనతో కొంత సమయం గడుపుతావని, ఆయన గురించి ఆలోచన చేస్తావని, ఆయన గురించిన ఆలోచన హృదయంలో ఉంటుందనే ఆ ఉద్దేశంతోనే దేవుడు ప్రార్థన చేయమన్నాడు.